ఏపీ బీజేపీ నేతల్ని బీజేపీ జాతీయ నేత మధుకర్జీ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. టీడీపీపై విమర్శలు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించినట్టు సమాచారం. వైఎస్ఆర్సీపీనే కాదు, గతంలో టీడీపీ కూడా అధికారంలో ఉందని గుర్తు చేసినట్టు తెలుస్తోంది. టీడీపీపై ఎందుకు విమర్శలు చేయడం లేదని ఏపీ బీజేపీ నేతలు నిలదీసినట్లు సమాచారం. మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, బీజేపీ నేతలు ఎందుకు కేవలం వైఎస్ఆర్సీపీనే ప్రశ్నిస్తున్నారు? గతంలో టీడీపీ కూడా పరిపాలించింది కదా, వారిని ఎందుకు ప్రశ్నించట్లేదు అంటూ కూడా ఏపీ బీజేపీ అగ్రనేత మధుకర్జీ ఏపీ బీజేపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? బీజేపీ అగ్రనేత మధుకర్జీ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, అలాగే మీడియాలో పార్టీ తాలూకా వైఖరిని ఎలా వివరించాలనే దాని మీద మీడియా ప్యానలిస్టులతో పాటు మీడియాకు సంబంధించిన బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా మీడియాలో ఏ విధంగా ప్రొజెక్ట్ చేయాలనే దాని మీద వారికి దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలోని బీజేపీ తరపున మీడియా ప్యానలిస్టులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా తెలుగు బీజేపీకి చెందిన నేతలకి ఆయన తలంటారు. ముఖ్యంగా రాష్ట్రంలో మనకి వైసీపీ కానీ లేదంటే తెలుగుదేశం పార్టీ కానీ రెండు సమాన దూరం పాటించాలి, రెండు పార్టీల్ని మనం శత్రువులుగానే చూడాలి. ఈ నేపథ్యంలో రెండు పార్టీల మీద మనం సమానంగా విమర్శలు చేయాలని చూపించినప్పటికీ కూడా కేవలం కొంతమంది బీజేపీ నేతలు వైఎస్ఆర్సీపీ పైనే విమర్శలు చేస్తున్నారు, వైఎస్ఆర్సీపీనే టార్గెట్ చేసుకుంటూ మాట్లాడుతున్నారు మీడియాలోని కానీ బయట కానీ. ఎందుకు తెలుగుదేశం పార్టీ మీద మీరంతా కూడా విమర్శలు చేయడం లేదు, ఎందుకు తెలుగుదేశం పార్టీని విడిచిపెడుతున్నారంటూ కూడా వారి మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది. రెండు పార్టీలు కూడా మనకు సమానంగానే చూడాలి, రెండు పార్టీల మీద కూడా విమర్శలు మనం సమానంగానే చేయాలని చెప్పినప్పటికీ కూడా కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మనం కుటుంబ పార్టీలకి వ్యతిరేకం. ఇప్పుడున్నది వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది, గతంలో తెలుగుదేశం పార్టీ కూడా అధికారం ఉంది. కాబట్టి రెండు కూడా రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీలుగా మనం రెండు పార్టీలు సమానంగా చూస్తూ రెండు పార్టీల మీద కూడా విమర్శలు చేయాలని చెప్తే కొంతమంది నేతలు పనిగట్టుకుని వైఎస్ఆర్సీపీ మీద విమర్శలు చేస్తున్నారు. విమర్శలు చేస్తున్న వైనాన్ని ఆయన తప్పుపెట్టారు. కనీసం 30% శాతంలో కూడా మీరు తెలుగుదేశం పార్టీ మీద విమర్శలు చేయడం లేదు, మీ పద్ధతిని మార్చుకోవాలని కూడా ఆయన వాళ్ళని హెచ్చరించడం జరిగింది. ఈ సందర్భంగా కొంతమంది నేతలు తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటుందన్న ఉద్దేశంతోనే తాము విమర్శలు చేయలేదని చెప్పినప్పటికీ కూడా మీతో పొత్తు ఉంటుందని ఎవరు చెప్పారు? పొత్తులకి ఇంకా చాలా సమయం ఉంది, పొత్తుల మీద నిర్ణయం తీసుకోవాల్సింది అధిష్టానమే. పొత్తులు గురించి ఇప్పుడేమీ చర్చించాల్సిన సమయం కాదు. మనం ఎప్పుడైనా పొత్తులకు సంబంధించి కేవలం 15 రోజులకు ముందు మాత్రమే మనం పొత్తులకు సంబంధించి కానీ పొత్తులకు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ పార్టీతో ముందుకు వెళ్ళాలనే దాని మీద ఒక నిర్ణయాన్ని అధిష్టానం చెప్తుందే తప్ప కానీ ఇప్పుడు ఎవరు చెప్పారు మీకు పొత్తులు ఉంటుందని? మీ పని మీరు చేయండి, రెండు పార్టీలని సమానంగానే చూస్తూ రెండు పార్టీలు శత్రువుగానే పరిగణిస్తూ రెండు పార్టీల మీద కూడా విమర్శలు చేయాలని చెప్పి మధుకర్జీ ఎవరైతే బీజేపీ నేతలు ఉన్నారో బీజేపీ నేతల మీద ఒక ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేయడం జరిగింది. సిద్ధు. ఓకే నాయుడు.